అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమం పరుస్తూ భద్రపరుస్తూ కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. కూడి వచ్చినందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు వాక్య సందేశాన్ని అందజేయడానికి మన మధ్యలో గుంటూరు నుంచి జయ పాస్టమ్మ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టమ్మ గారికి అప్పగిద్దాము. జయ పాస్టమ్మ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్యాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. అలాగే అమ్మగారు. వందనాలు అమ్మగారు. చేరుకూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయ్యగారు ఎందుకు చెప్తాను అనుకోండి. చెప్పండి, వాక్యం అందించండి. అలాగే అమ్మగారు. ఓకే. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ లైవ్లో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో ఇప్పటి వరకు దేవుని నామాన్ని పాటల ద్వారా గణపరిచారు. రండి వాక్యంలోనికి వెళదాము. ఈ దినము మనము పరిశుద్ధాత్మ గురించి కొన్ని వచనాలు మాట్లాడుకుందాము. పరిశుద్ధాత్మ ద్వారా మనకు కొన్ని ఫలాలు మనం కలిగి ఉంటాము. అయితే పరిశుద్ధాత్మ ద్వారా మనము సర్వసత్యంలోనికి నడిపించబడతాము. పరిశుద్ధాత్మ మనల్ని ఆదరిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా ఆనందమునిస్తుంది. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు నూతన స్వభావం అనిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనకు వరములు పొందుకుంటాము, జ్ఞాపక శక్తిని పొందుకుంటాము, దేవుని కుమారులుగా నడిపించబడతాము. అయితే ఇన్ని ఫలాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ ద్వారా. అయితే ఒక మాట గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ మనను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఈ ఒక్క మాట గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుకున్నాం. సర్వసత్యంలోనికి మనం నడిపించబడినప్పుడు మనము స్థిరమైన మనస్తత్వమును కలిగి ఉంటాము. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు స్థిరమైన మనస్తత్వాన్ని మనము కలిగి ఉంటాము. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని వచనాలు పరిశుద్ధ లేఖన భాగములో జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుకుందాము. ఓకే, మంచిది. రండి వాక్యంలోనికి వెళదాము. రోమీలు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు రోమీలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలిగిన వారు కారు. ఇక్కడ ఈ మాట అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక రాస్తూ ఆ సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట. ఎవరిని ఉద్దేశించి ఈ మాట మాట్లాడుతున్నారంటే దేవుణ్ణి కలిగినటువంటి పిల్లలను కలిగి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఎవరు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల ఏమంటున్నాడు? మీరు శరీర సంబంధులు కారు. దేవుణ్ణి ఏం చేస్తారంట? వారు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారై కానీ శరీర స్వభావము కలిగిన వారు కారు. చూడండి, ఈ మాట మనకి చక్కగా మాట్లాడుతున్నటువంటి మాట. మనము దేవుని యొక్క పిల్లలము. దేవుని ఆత్మలో మనలో నివాసం ఉంటుంది. ఆత్మ మనలో నివాసము చేసిన ఎడల మనము ఆత్మ స్వభావము కలిగిన వారిగా జీవిస్తాము, శరీర స్వభావము కలిగిన వారిగా జీవించమన్నమాట కదండి. నిజంగా మనము ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము దేవుని ఆత్మ కలిగినటువంటి పిల్లలముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందది? పరిశుద్ధాత్మ ఎవరైతే వారు సర్వసత్యంలోనికి నడిపించబడతారు, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే వారిలో నివాసం ఉంటుందో వారు ఆత్మ సంబంధులుగా ప్రవర్తిస్తూ ఉంటారు.
ఆత్మ సంబంధులుగా వారి జీవితాలు ప్రభావితము చెందుతాయి. ఆత్మ సంబంధము కలిగినటువంటి వారిగా వారు భూమి మీద వారి ఎలా ఉంటాయంటే వారి యొక్క పద్ధతులు, వారి యొక్క క్రియలు, వారి యొక్క మాటలు, వారి యొక్క స్వభావము, వారి యొక్క సమస్తమును కూడా మార్చుకుంటారు. ఎందుకంటే వారిలో ఉన్నది దేవుని ఆత్మ కనుక. శరీర సంబంధులకు ఆత్మ యొక్క సంబంధులకు బిడ్డలకు వ్యత్యాసము కనిపిస్తూ ఉంటుంది. చూడండి, రక్షించబడటం ఒక్క రెప్పపాటులో జరిగిపోతుంది, కానీ క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటం జీవితాంతం పడుతుంది. ఈ మాట పౌలును, అపోస్తలుడైనటువంటి పౌలును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆయనలో మనము రెప్పపాటులో రక్షించబడతాం. రెప్పపాటులో ఒక క్షణం మాత్రంలో దేవుని యొక్క మాటకు మనము లోబడి రక్షణ పొందుతాం, కానీ స్వరూపంలోనికి మార్చబడాలి. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడినప్పుడు మాత్రమే ఈ ఆత్మ చేత వారు నడిపించబడతారు. చూడండి, ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నాము. మనము ఆత్మ సంబంధముగా మనము జీవింప చేయాలని, మనల్ని సర్వసత్యంలోనికి నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నిరంతరమును కూడా మనతో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. చూద్దాం, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము చూద్దాం ఒకసారి. అయితే ఆయన అనగా సత్వస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన చదవండి. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సువార్తలు 4 సువార్తలు కూడా యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ యోహాను గారు మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. అంటే మనలో ఎప్పుడైతే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాట, ఈ మాట తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. తన శిష్యుల్ని ఆయన 12 మందిని తయారు చేసుకున్నాడు. 12 మంది శిష్యులు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. 12 మంది శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు, ఆయనతో సహాసము కలిగి ఆయన మాటలకు లోబడి జీవిస్తున్నప్పుడు, ఆయనతో సత్సంబంధం కలిగినటువంటి అప్పుడు ఆయన్నాడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అయితే ఆయన అనగా ఎవరు వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతటి తాను ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించును, సంభవించునో సంగతులన్నిటినీ మీకు తెలియచేయను. అంటే సంభవింపబోయేటువంటి సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియపరుస్తాడు. సత్య స్వరూపమైన ఆత్మ వస్తాడు. అంటే ఇక్కడ నేను ఇక్కడ ఈ భూమి మీద నుండి వెడలిపో కాలము వస్తుంది. ఆ కాలము వచ్చినప్పుడు ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సంభవించేవేమిటో, జరగబోయేమిటో, జరిగిపోయినవి ఏమిటో, ఇవన్నీ సంగతులు కూడా మీకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు అని తన శిష్యులతో ఈ మాటలు యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. స్వయాన తన శిష్యులతో చెప్పుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు సత్యములోనికి నడిపిస్తాం. సర్వసత్యంలోనికి అండి, సత్యములోనే కాదండి, సర్వము కూడా. ఆ పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే వారు ఆత్మ చేత నడిపించబడినటువంటి వారుగా ఉంటారు. అయితే ఇదే ఇక్కడ మనం చూసిన 10వ వచనము 17 చూద్దాము. 14వ అధ్యాయము 17వ వచనం చూద్దాము. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు,
ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. ఏమంటున్నాడండి చూడండి, పై వచనం కనుక 16 వచనం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన ఏమంటున్నాడంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకైన ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. ఎంత చక్కని మాట అండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్వయాగా తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్దలను ఎల్లప్పుడూ కూడా నుండుటకై ఆయన వేరొక ఆత్మను అనగా సత్య స్వరూపుయగు ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను. ఎందుకంటే లోకము ఆయన చూడదు, ఆయన ఎరుగదు, ఆయన నెరగదు, మీరు ఆయనను ఎరుగుదురు. చూడండి, ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడుగా, విమోచకుడుగా, విడుదలిచ్చేటువంటి వాడిగా, క్షమించేటువంటి వాడిగా, పాపము నుంచి, పాప భూయిష్టమైనటువంటి బ్రతుకు నుంచి విడిపించబడతారో వారు దేవుని ఆత్మ కలిగి నివాసము చేస్తారు. అయితే లోకము ఆయన ఎరుగదు, మీరు నన్ను ఎరుగుతారు. నేనున్నను, అయితే ఆదరణకర్త మీకుంటాడు. ఆదరణకర్త మిమ్మును ఏం చేస్తాడంట, సత్య స్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. ఆదరణకర్తను అనగా సత్య స్వరూప. ఆదరణకర్త అంటే స్పిరిట్, గాడ్ తండ్రి, సన్, గాడ్ ఈజ్ సన్, కుమారుడిగా వచ్చాడు, తండ్రిగా వచ్చాడు, మానవుడికి పరిచయం చేసుకున్నాడు, కుమారుడిగా వచ్చాడు. ఆయన ఏమై ఉన్నాడో మానవునికి సమస్తమైనటువంటి దుర్బలమైనటువంటి జీవితాన్ని విడిపించడానికి మార్గాన్ని చూపించి మృత్యుంజయుడై లేచాడు. అయితే ఆయన ఆదరణకర్తను మనకు పంపిస్తా ఉన్నాడు. స్పిరిట్, గాడ్ ఈజ్ సన్ ఈజ్ స్పిరిట్. ఆ స్పిరిట్ మనలో నిరంతరమును కూడా ఉండి నడిపిస్తా ఉంటుంది. సత్యమేదో అసత్యమేదో, చీకటేదో వెలుగేదో, అంధకారమైనటువంటి ఆ నరకమేమిటో, నిత్యత్వ జీవమేమిటో మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మానవుడు తన యొక్క జీవితము దేవునికి సమర్పించుకుంటాడో ఆత్మ కలిగి జీవిస్తాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు. పరిశుద్ధాత్మ చేత వారు నిరంతరమును కూడా ఆయన యొక్క ఆలోచనలతో నివాసము చేస్తారు, సత్యములోనికి నడిపించబడతారు. అందుకంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన భూమి మీద ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండను, అయితే ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, అయితే ఆయన మిమ్మల్ని సర్వ సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించుతాడు. అయితే మీరు నన్ను ఎరుగుతారు, కానీ లోకము నన్ను ఎరుగదు. లోకము నన్ను ఎరుగుదండి. అయితే ఎవరైతే దేవుని ఆత్మ కలిగి పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారు మాత్రమే దేవుణ్ణి ఎరుగుతారు. అప్పుడు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నటువంటి సమయంలో 3.5 సంవత్సరాలు పరిచర్యలో తన శిష్యులతో నిరంతరమును కూడా ఆయన ఏమై ఉన్నాడు ఆయన కనుపరుచుకుంటూ వారితో మాట్లాడుతూ వారితో సంభాషిస్తూ వచ్చారనమాట. అప్పుడు అంటున్నాడు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మీలో ఉంటుంది. అదే వచనం కనుక యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం కూడా మీకు ఒకసారి చదువుదాం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరయనీయకుడి. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. పై వచనం కూడా ఒకసారి చదువుదాము. 25వ వచనం, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. ఎంత చక్కగా తన శిష్యులతో మాట్లాడుతున్నాడండి యేసు ప్రభు వారు.
ఏమంటున్నాడు చూసారా? నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించు, నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయను. నేనుండను మీతో, నేను వెడలిపోయేటువంటి కాలము రాబోతుంది. అయితే నేను చెప్పినట్లుగా ఆదరణకర్త మిమ్మును ఏం చేస్తారంట? ఆయన మీకు జ్ఞాపకము చేయును. ఏ సంగతులు జ్ఞాపకం చేస్తా ఉన్నారండి? చూడండి, ఎన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఇక్కడ ఆయన యొక్క ప్రణాళిక భూమి మీద నెరవేర్చబడుతుందని, ఆయన యొక్క చెప్పినటువంటి మాటలు నెరవేర్చబడుతున్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారు, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నిరంతరమును కూడా దేవుని యొక్క ఆత్మలో నివాసము చేసి ఆదరణకర్త చేత నడిపించబడతారు, మిమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మ మీకు జ్ఞాపకపు శక్తినిచ్చును. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద జరుగుతున్నటువంటి ఈ సమస్తమును కూడా ఆయన మనకు చెప్పినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ, మనల్ని ఆదరిస్తూ, ఆదరణకర్తగా మనకు తోడుంటూ, మనల్ని సత్య స్వరూపంలోకి నడిపిస్తూ, ఆత్మను మనకు అనుగ్రహిస్తూ నిరంతరమును కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇంకో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాము. 1 యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనంలో చూద్దాము మాటను. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారు ఎలాగా వారు దేవుని యొక్క పిల్లలముగా భూమి మీద ఆదరణకర్త చేత నడిపించబడతారు ఒకసారి చూద్దాము. 1 యోహాను గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. అయితే ఆయన వలన పొందిన అభిషేకము మీలో నివసించుచున్నది కనుక ఎవ్వడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించును. ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఎవరండి? అపోస్తలుడైనటువంటి పౌలు ఇందాక మనకు బోధించిన రీతిగా, మాట్లాడిన రీతిగా, యేసు ప్రభు మాట్లాడిన రీతిగా ఇప్పుడు యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. యోహాను గారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఏమని మాట్లాడుతున్నారు చూసారా? ఆయన చెప్పుతున్నటువంటి అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నివసించుచున్నది. ఎవరు పొందినటువంటి అభిషేకము? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మానవుడిగా ఉన్నప్పుడు భూమి మీద పొందినటువంటి అభిషేకము మనలో ఉంటుందంటండి. కనుక ఎవ్వడని మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. ఈ అభిషేకం గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు విషయంలో సౌలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సౌలు అంటాడు, దావీదు అంటాడు, ఏమంటాడంటే, సౌలును నేను ముట్టను. ఎందుకంటే అతడు అభిషేకించబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్మ అతనిలో ఉన్నది కానీ పరిశుద్ధాత్మకు అతడు చోటివ్వనందున అతడు దేవుని యొక్క ఆత్మ నుంచి ఎడబాటు అయ్యాడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి దావీదు మాత్రం దేవునికి సన్నిహితుడిగా అయ్యాడు. అందుకే అంటాడు, అతడు అభిషేకించబడ్డాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, ఇక్కడ మనల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం, మనం కూడా ఇక్కడ మనల్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ, మనము ఎవ్వరు మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యము కానీ అబద్ధము కాదు కనుక అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారంగాను, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఎవరిలో నిలుచుచున్నాం? మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మనము నిలిచి ఉన్నాము కనుక మనకు ఎవరు బోధింపనక్కరలేదు. ఎవరు మనకు ఏం చేయాలంట? ఆయన మాటల ప్రకారము మనం నడిస్తే చాలు. ఆయన మాటల ప్రకారంగా బోధిస్తే మనము చాలు. ఆయన యొక్క చిత్తమును, ఆయన యొక్క ఉద్దేశమును మనము నడిస్తే చాలు. ఎందుకంటే
ఆ యొక్క పరిశుద్ధాత్మ మనకు సత్యమేదో అసత్యమేదో, దేవుని యొక్క వాక్యము పట్ల మనకు ఉన్నటువంటి మక్కువను, దేవుని వాక్యం పట్ల మనకున్నటువంటి ఆ నిరంతరమును కూడా ఆయన యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటది. సర్వసత్యములోనికి నడిపించబడిన వాడు నువ్వు ఇలా ఉండు అలా ఉండని చెప్పటానికి ఇంకా ఎవరికి కూడా అది అవసరం లేదు. తనంతటికి తానేం చేస్తాడంటే దేవునికి సమీపస్తుడిగా అవుతాడు. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చేశాడు? దేవుని ఆత్మ తనలో నడిపిస్తబడుతున్నప్పుడు అంటాడు కదా, నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయగలను, పరిశుద్ధాత్మ చేత నేను నడిపించబడుతున్నాను కనుక నా కొరకు ఆయన నీతి కిరీటమును దాచి ఉంచాడు, నా పరుగు నేను కడముట్టించాను. పరిశుద్ధాత్మ చేత నడిపించబడినప్పుడు తన స్థితి ఏమిటి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన తరువాత, దేవుడైన దర్శించిన తర్వాత ఇంకా అపోస్తలుడైనటువంటి పౌలుకి ఎవ్వరు బోధింపనక్కరలేక ఏం చేస్తున్నాడు తెలుసా? 14 పత్రికలు రాశాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలు, ఫిలిప్పు, మరి తిమోతీలు, ఈ మరి కొలసీలు, ఇవన్నీ కూడా పట్టణములు, ఎథెన్సు, ఇవన్నీ కూడా తిరిగి ఆయన ఏం చేశాడంటే ఆయన దేవుని కొరకు ఆత్మపూరుడుగా, ఆత్మచేత నడిపించబడిన వాడుగా, ఆత్మ తీవ్రత కలిగిన వాడుగా, ఆత్మచేత తనను తాను దేవునికి సమర్పించుకున్న వాడిగా నిరంతరమును కూడా దేవుని పని చేయటములో ఎన్నడూ కూడా అతడు విశ్రాంతి తీసుకున్నట్టు కూడా కనిపించట్లేదు. ఎఫెసీ సంఘములో రాస్తున్నప్పుడు, ఆయన ఎఫెసీ యొక్క పత్రికకు రాస్తున్నప్పుడు ఆ యొక్క పత్రిక ఆయన సరసాల్లో ఉండి రాశాడు. ఫిలిప్పి పత్రిక రాస్తున్నప్పుడు కూడా ఆయన సరసాల్లోనే ఉండి రాశాడు. ఎక్కడున్నా కూడా పౌలు దేవుని ఆత్మ కలిగి నడిపించబడిన వాడిగా పౌలు చేసినటువంటి పరిచర్య పరిశుద్ధ లేఖన భాగములో ఎంతో ధైర్యమైనటువంటిది, ఎంతో గొప్పది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చేసినటువంటి పరిచర్య దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడిగా ఆయన పరిచర్యను కొనసాగించాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ పేతురు, యోహాను గారు రాస్తూ ఈ మాటలు మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరు అభిషేకించబడినటువంటి వారు, మీరు ప్రత్యేకించబడినటువంటి వారు, మీరు ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఉన్నటువంటి వారు, ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఇశ్రాయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. లేవీలకు ప్రత్యేకముగా ఆయన దేవుని యొక్క యాజకత్వాన్ని అప్పచెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! మనము దేవుని యొక్క పరిచర్యలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప పరిచర్యను మనము దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినటువంటి వారముగా మనము ఆయన యొక్క పాదముల దగ్గర నేర్చుకోవలసినటువంటి వారము, అభిషేకించబడినటువంటి బిడ్డలముగా మనము నిరంతరమును కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి వారముగా మనం ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద నుంచి ఆయన మృత్యుంజయుడి ఆరోహణమై వెళుతున్న సమయంలో ఆయన బిడ్డల్ని, ఆదరణకర్తను ఆయన మన దగ్గర ఉంచి ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావమును, ఆయన యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఆయన పిల్లలకు పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి వెళ్ళాడు. ఆత్మచేత నడిపించబడతా ఉన్నామా? ఆత్మచేత మనము నిరంతరమును కూడా మాట్లాడుకునబడుతున్నామా? ఆత్మచేత మనతో మాట్లాడుతున్నట్లయితే ఆయన యొక్క పరిచర్యను, ఆయన యొక్క ఇచ్చిన అభిషేకమును మనము వృధా చేసేటువంటి వారముగా ఉండము. ఆయన ఇచ్చినటువంటి అభిషేకము కలిగినటువంటి బిడ్డలముగా, ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా, ప్రత్యేకించబడినటువంటి కుటుంబముగా, ప్రత్యేకించబడినటువంటి దేవుని యొక్క స్వరూపము పొందినటువంటి బిడ్డలముగా మనం మార్చబడి నిరంతరము ఆయన కొరకు జీవిస్తాము. అందుకే రక్షించబడటము క్షణం మాత్రం పడుతుంది, కానీ క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటము జీవిత కాలమంతూ పడుతుందట. ఎంత చక్కని మాట అండి! ఈ మాట ఆది కాండములోనే, నిర్మాకాండములోనే లిఖించబడుతుంది. ఈ మాట క్రీస్తు స్వరూపంలోనికి మనము మార్చబడాలి. క్రీస్తు
పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడాలంటే మనము సర్వసత్యంలోనికి స్థిరమైన మనస్తత్వమును కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఎఫెసీలు రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలు రాసినటువంటి పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 17వ వచనము చూద్దాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటూ మనము మాట్లాడుకుందాం. ఎఫెసీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మరియు మీ మనోనేత్రం విడిపింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహామైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవడం వల్లని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు మీకు జ్ఞానమును ప్రత్యక్షతగా మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. మంచిది. వాక్యం చదివి సహకరించినటువంటి దైవ సేవకులకు నాకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఎఫెసీలు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు సంఘముతో మాట్లాడుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మనం ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇక్కడ చూసినట్లయితే ఆయన అంటున్నటువంటి మాటను మనం జ్ఞాపకం, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఎవరు మనోనేత్రములు వెలిగించబడిన? సంఘములతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఏం చేస్తున్నామంట మనం? ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపునైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రియలందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క, ఎంత దేవుని యొక్క శక్తి, మహిమైశ్వర్యము. ఆయన మనకు మహిమైశ్వర్యమును ఇవ్వాలని, ఆయన మహిమైశ్వర్యము ఎట్టిదో మనము ఆయనలో ఉండి వాటిని అనుభవించాలని ఆయన అంటున్నాడు కదా. ఏమని ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహిమైశ్వర్యము ఎట్టిదో. ఎంత గొప్ప మాటలండి మాటలు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి ఈ మాటలు ఎంతో మనకి ఊరటనిస్తూ ఉంటాయి, బలపరుస్తూ ఉంటాయి, స్థిరపరుస్తూ ఉంటాయి. ఏ లేఖన భాగమైన చూసుకోండి, దేవుని యొక్క కృప, శక్తి, స్తుతి లేకుండా పౌలు గారు రాయలేదండి. ఆయన యొక్క శక్తి అపరిమితమైనటువంటి మహిమైశ్వర్యము మనము ఆయన ఉండాలని ఆశిస్తా ఉన్నాడు. కనుక మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహిస్తా ఉన్నాడు. జ్ఞానము కావాలండి. దేవుని యొక్క జ్ఞానము పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడండి. అందుకే కదా యెహోషువ జ్ఞాపకం చేసుకుని దేవుని ఆత్మ పూర్ణుడై చివర వచనంలో చెప్తా ఉంటాడు అనమాట. దేవుని ఆత్మ పూర్ణంగా మనం ఉండాలండి. యోసేపును చూసినప్పుడు ఫరో ఏమంటాడు? దేవుని ఆత్మ కలిగినటువంటి వాడిని ఎవరినైనా మేము ఇంకా కనుగొనగలమా? ఇలాంటి వ్యక్తిని మేము కనుగొనగలమా? ఎంత చక్కని మాట అండి. యోసేపు గురించి ఫరో అన్యుడైనటువంటి ఫరో అంటాడు, దేవుని ఆత్మ కలిగిన వాడిని మేము కనుగొనలేము. ఈ మాటలు మనకి ఎంత ఈ ఉదయకాల సమయం మనతో పరిశుద్ధాత్మ గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాల్లో మనము ఇంకా
మన పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడేటువంటి వారముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ చేత మనము నిరంతరమును కూడా నివాసము మనలో ఉంటుంది కనుక మనం నిత్యత్వము రాజ్యంలోనికి నడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మహిమైశ్వర్యం ఎట్టిదో మనం కనుగొనాలని మనము నిరంతరమును కూడా ఆయన యొక్క క్రీస్తు మహిమ మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. కీర్తనలు, దావీదు రాసినటువంటి కీర్తనలు 25 అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనము కొంచెం ముందుకు వెళ్ళి మాటలు సమయం అయిపోతుంది కదా, త్వరితంగా మాట్లాడుకుందాం. హల్లెలూయా. మంచిది. కీర్తనలు, దావీదు రాసినటువంటి కీర్తనలు 25 అధ్యాయము 3వ వచనము 4వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనో సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఆమేన్. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశమును చేయుము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు. చూడండి, ఇక్కడ ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇక్కడ ఈ మాటలు దావీదు ఈ కీర్తనలు రాస్తూ యేసు ప్రభు యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు కదా, ఎవరైతే దేవుని మీద ఆధారపడుతుంటారో నీ కొరకు కనిపెట్టుకుని వారు ఎవ్వడును సిగ్గునందడు. హేతువు లేకుండా ద్రోహము చేయవారందరూ కూడా సిగ్గునందుతారు. ఎవరికి ద్రోహం చేయవారు? ఆయన పిల్లలైనటువంటి, ఆయన యొక్క పిల్లలుగా పిలువబడినటువంటి వారికి ఎవరైతే ద్రోహము చేస్తారు వారు సిగ్గునందుతారు. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా, నీ మార్గములు నాకు తెలియచేయము, నీ త్రోవలు నాకు తేటపరచయ్యా. నీ త్రోవలు తేటపరచగలిగినటువంటి ఆత్మ నాకు ఇవ్వయ్యా. ఆ మార్గాన్ని నేను తెలుసుకుంటానయ్యా. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయయ్యా. నీవే నా రక్షణకర్తవైన దేవుడు అయ్యా. నేను దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నానయ్యా. చూడండి, ఎవరు కొరకు కనిపెట్టుకుంటున్నాను? దినమెల్ల నేను కనిపెట్టుకుంటున్నానయ్యా. తండ్రి, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయ, నీ మార్గం నాకు తెలియచేయ్యా. ఈ లోకంలో ఉన్న మార్గాలు స్థిరమైనవి కాదయ్యా, అవి సరివైనటువంటి గమ్యస్థానం అని నేను అనుకుంటానే తప్ప నాకు తెలియదయ్యా. ఎందుకంటే నేను చంచల బుద్ధి కలిగిన వాడను, స్థిరమైన మార్గము తెలియనటువంటి వాడను, సత్యమైన మార్గమును ఎరుగునటువంటి వాడను. ఈ యొక్క మార్గాలన్నీ కూడా ఎన్నదగినవి కావయ్యా. నేను ఎన్నుకున్న మార్గము సరైనది కాదయ్యా. కానీ నువ్వున్నావే, నీ మార్గముందే, నీ మార్గము సత్యమైనదయ్యా. నీ మార్గము నిత్యత్వ రాజ్యములోనికి నడిపించేటువంటి మార్గమయ్యా. నేను ఎంచుకున్న మార్గములో చీకటి అంధకారము కమ్మి ఉంటుంది. నేను వెళ్ళే మార్గములో అవి నేను చేసినటువంటి ప్రతి పని కూడా మధ్యలోనే ఆగిపోతుంది. నేను కార్యము ఆరంభిస్తే అది పూర్తి కావాలంటే, ఫుల్ఫిల్ చేయాలంటే నాకు నీ యొక్క మార్గము కావాలయ్యా. నువ్వు నడిపించాలయ్యా. నాకు నువ్వు తోడుండాలయ్యా. నువ్వు నడిపించినట్లయితే అయ్యా, నీ త్రోవలు నాకు తెలుపుము, తేటపరచుము. తేటగా కనపడాలయ్యా. నాకు తేటగా కనపరిచే వాటి నాకు నేను తేటగా ఉన్నాయని ఇప్పుడిప్పటి వరకు ఏదో మార్గాలు ఎంచుకున్నాను, కానీ అవి నాకు తేటగా కనిపించట్లేదయ్యా. పరిశుద్ధాత్మ చేత నడిపించబడినప్పుడు మన మార్గములు అవి ఎలాగ మన మార్గం ఎక్కడికి నడిపించబడుతూ ఎరుగుతామన్నమాట. అయితే ఇక్కడ ఒక వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటూ స్థిరమైన మనస్తత్వం మనకు కలిగి ఉండాలని కోరుకున్నాం. 2 వ్యక్తులను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి వారు సర్వసత్యములోనికి ఎలాగా నడిపించబడతారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడని కనుక నీవు దయచేసి ఇక్కడ నుండి ఎలీషాతో వెళ్ళమని చెప్తా ఉన్నాడు. అయితే ఎలీషా ఏమంటున్నాడు? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను చెప్పగా వారిద్దరూ కూడా బేతేలునకు ప్రయాణం చేశారంట.
మరలా పిమ్మట ఏలియా ఏమంటున్నాడు, ఎలీషా, యెహోవా నన్ను ఎరుకో పొమ్మని సెలవిస్తున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తా ఉంటాడు. ఎలీషా అంటాడు, అతడు ఏమంటాడంటే, ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువను కనుక మరలా ఏం చేస్తానంటే వారు ఎరుకోకు ప్రయాణమై వెళతా ఉంటారనమాట. ఒక మాటను జ్ఞాపకం చేసుకు మరలా ఏలియా అంటాడు, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అంటే, ఎలీషా అంటాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువను చెప్పగా వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఈ మాటలు 2వ రాజులు 2వ అధ్యాయము 2, 4, 6 వచ్చుల్లో మనకు కనిపిస్తాయండి. ఎలీషా సేవలోనికి అడుగు పెట్టిన మొదటి దినము నేను విడువనని నిన్ను వెంబడిస్తానని ఏలియాకి మాట ఇచ్చాడు. ఈ వచనములు ఎక్కడ కనిపిస్తుందంటే 1 రాజులు 19:20లో కనిపిస్తా ఉంటది. అని ఏలియాకు మాట ఇచ్చినప్పుడు ఎలీషా మొదటి రోజున ఏ మాట అయితే ఇచ్చాడో అదే మాటకు కట్టుబడి ఉండాలండి. ఏలియా చివరి రోజు కూడా సరిగ్గా అదే మాట కలిగి ఇక్కడ మాట్లాడున్నాడు. యెహోవా జీవము కలిగిన యెహోవా తోడు, నేను నిన్ను విడువనని ఎలీషా చెప్తూ ఉన్నాడు. మనం చాలా మాటలు ఇచ్చి మరిచిపోతాం. ఆత్మీయ జీవితంలో ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం, వాగ్దానాలు చేస్తాం, వాటన్నిటిని సులభముగా మర్చిపోతాం. కానీ ఎలీషా అటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే దానిని తన తుది శ్వాస వరకు ఆచరిస్తాడు. ఎలీషా ఏలియాకు మాట ఇచ్చిన రోజు మొదలుకొని ఏలియా చివరి రోజు వరకు ఇంచుమించు 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల కాలం ఉన్నట్టు బైబిల్ పండితులు చెప్తారు. అనగా సంవత్సరాలు గడిచిన ఎలీషా యొక్క తీర్మానంలో ఏ విధమైన మార్పు లేదు. మొదటి రోజులు ఏ విధమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడో అదే స్థిరమైన వ్యక్తిత్వాన్ని కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కనపరుస్తూ వచ్చాడు. సంవత్సరములు గడిచినాయి దేవుని సేవించే విషయంలో కానీ, దేవుని యొక్క పని విషయంలో కానీ, తనకు ఏర్పడిన సేవకుని సేవించే విషయంలో కానీ ఎటువంటి మార్పు కానీ తొట్టిల్లుపాటు కానీ జీవితము స్థిరమైన మనస్తత్వము కలిగిన వాడిగా మనకు ఎలీషా కనిపిస్తా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన ప్రసంగాలు చేస్తాం, గొప్ప గొప్ప సేవకులు ఆత్మీయులు మనము చూస్తాము. కానీ ఈరోజు వారు స్థిరత్వము సేవకులుగా కానీ సేవలో కానీ వారు కనిపించటం లేదు. అనగా ప్రారంభము ఉన్నటువంటి పరిచర్యను, దేవునికి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక, అదే విధముగా ఈ రోజు మన బంధువులు స్నేహితులు అనేక మంది ప్రభు కొరకు రోషము కలిగి జీవించేవారుగా, పాటలు పాడేవారుగా, సాక్ష్యం ఇచ్చేవారుగా కనిపిస్తున్నారా? కొన్ని సంవత్సరాల తర్వాత అయినా వారు మీరు కూడా కనిపించకపోవచ్చు. మనము వారి వలె ఉండకూడదని వీల్లేదు వారి వలె ఉండటానికి. ఇప్పుడు మనము ఏ ఆత్మీయతనైతే కనపరుస్తున్నామో అదే ఆత్మీయతను, అంతకంటే అద్భుతమైన ఆత్మీయతను మనము తుది శ్వాస వరకు కనపరిచేవారముగా ఉండాలని ఎలీషాలో అటువంటి ఆత్మీయతను మనం చూస్తా ఉన్నాం. ముందు చూపు కలిగిన వాడు ఎలీషా, ముందుకు దోసుకుపోయినటువంటి వాడు, వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు ఎలీషా. నిన్ను విడువనని చెప్పి అదే విధముగా జీవిత కాలమంతా తన సేవకుడిని ఎలీషాను విడిచిపెట్టలేదండి. ఏలియాని విడిచిపెట్టలేదండి. ఎలీషా సాధారణమైన సేవకుడు కాదండి. ఈ రోజుల్లో అటువంటి సేవకులు బహుశా తక్కువగా, చాలా మంది ఎలీషా వలె సేవకులకు అప్పగించుకుంటున్నారు. కానీ వారు ఏ సేవకుని దగ్గర అయితే పరిచర్య చేస్తున్నారో ఆ సేవకుడు కొంచెం గద్దిస్తే చాలు, సరిచేస్తే చాలు, ప్రయత్నిస్తే చాలు సరిచేయటానికి. నేనెందుకు ఈ విధంగా గద్దించబడాలి, నేనెందుకు ఇవన్నీ భరించాలి, నేనే సొంతగా సేవ చేయలేనా అని చెప్పి సేవకుని ఇచ్చిన మాటను పక్కన పెట్టి సగంలో తన సేవకుడిని పరిచర్యను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు మనకు కనిపించట్లేదా? అనేక మంది మనకు కనిపిస్తా ఉన్నారు. కానీ ఎలీషా అటువంటి వాడు, అటువంటి వ్యక్తిత్వం మళ్ళీ కడిగిన వాడు కాదండి. ఒక్కసారి మాట ఇచ్చాడంటే అదే మాటకు పూర్తిగా కట్టుబడి ఉంటాను అని తాను నిర్ణయాన్ని సంపూర్ణంగా కట్టుబడి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. చంచలత్వము ఎలీషాలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారులో ఇదే గుణం కనిపిస్తూ ఉంటుందండి. దేవుని కొరకు రోషము కలిగి జీవించాడు.
ఆత్మచేత నడిపించబడినటువంటి వారి జీవితం గురించి ఎప్పుడు చదివిన మనం మన రక్తమును మరిగించే విధంగా వారిలో కనిపిస్తుందండి. అంటే వారిలో ప్రాముఖ్యత ఏలియా, ఎలీషా ఉంటారు. ఆ తర్వాత నూతన నిబంధనలు అదే జీవితాన్ని పౌల్లో కూడా చూస్తాం. కనిపిస్తుంది మనలో ఉందా ఈ ఆత్మ? ఈ ఆత్మ చేత మనం నడిపించబడుతున్నామా? పౌలు ఎలీషా వలె తాను నమ్మిన దేవుని మాట ఇచ్చిన తన సేవకును కట్టుబడి ఉండేవారు ఈ రోజులు బహుగా తక్కువ మంది ఉండొచ్చు. ఎలీషా వలె మనం కూడా తీసుకున్న తీర్మానాన్ని కట్టుబడి వెనుకడుగు వేయి కానీ ప్రక్కను పెట్టి ఆలోచన కానీ చోటు ఇవ్వద్దండి. స్థిరమైన మనస్తత్వం, స్థిరమైన ఆత్మీయత, ఇచ్చిన మాట కట్టుబడి ఉండే తత్వము, ఇవి ఆత్మీయతలో కనిపించవలసిన లక్షణాలు. ఎలీషా జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. పరిశీలన చేయండి ఒకసారి. సంవత్సరాలు గడిచినప్పటికీ అదే నమ్మకత్వం, అదే ఆత్మీయత, అదే ప్రయాస, అదే యథార్థత కనపరుస్తున్నాడు. దేవుని సేవకు మరియు ప్రవక్త దగ్గర సేవకుని ఉండటానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఇదే నా జీవితం, ఇదే నా తీర్మానం. నేను ఏర్పరచుకున్న మార్గములో మార్పు ఉండటానికి వీల్లేదు, పక్కడుగు వేయటానికి వీల్లేదు, ప్రక్కకు చూసే ఆలోచన కానీ లేనే లేదు. ముందుకు సాగని చెప్పి చివరి వరకు దానికి కట్టుబడి ఉన్నాడు. అద్భుతమైన ఆత్మీయుడండి, ఎంత ఆత్మీయుడండి. అందుకే ఏలియా అంటాడు చివరి సమయంలో, ఎలీషా ఏం కావాలో కోరుకో, ఏం కావాలో నన్ను అడుగు అన్నప్పుడు ఏమంటాడండి, నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలి. ఈ ఆత్మ నాకు కావాలయ్యా, నీలో ఉన్న ఆత్మ కంటే నాకు ఇంకా 2 పాళ్ళు కావాలయ్యా. ఈరోజు ఆత్మను కోరుకునేవారుగా ఉన్నారా? ఆత్మచేత నడిపించబడేటువంటి వారుగా ఉన్నారా? ఆత్మచేత నడిపించబడుతున్నారు కనుకే దైవ సేవకులు వేక్కువనే ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా, దేవుని యొక్క పనిలో ఒక్కరున్నా ఇద్దరున్నా వారికి దేవుడు అప్పచెప్పిన పనిని ఆత్మ నడిపింపు చేత వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తాం. ఎంత విశేషమైనటువంటి ఆలోచన అండి, ఎంత స్థిరమైన మనస్తత్వం, ఎంత స్థిరమైన నిర్ణయము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నామా? ఎలీషాలో ఉన్నటువంటి ఆ యొక్క వడంబడికను పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి వారముగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు సర్వసత్యంలోనికి నడిపించబడ్డాం. మనలో నిరంతరం కూడా ఇట్టి ఆత్మ చేత మనము నడిపించబడాలని, అట్టి కృప పరిశుద్ధాత్మ మనందరికీ తోడై ఉండాలని నా మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. గ్రేస్ మనోరంజనమ్మ గారు, పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. ఒక చరణం పాడతారమ్మా? పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. గ్రేస్ మనోరంజనమ్మ గారు, గ్రేస్ మనోరంజనమ్మ గారు పాడతానండి. పరిశుద్ధాత్మను పఠనము వేదగము పఠనము కాదది
పరిశుద్ధాత్మను కోరుమా జీవమా యేసు ప్రభుని చెంతకు చేరుమా జీవమా యేసు ప్రభుని చెంతకు చేరుమా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ రెప్పపాటులో కలిగే వీలున్నది. జీవిత కాలము పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ దినదినము అభ్యాసము చేసుకోవాలి. డే టు డే ప్రాక్టీస్ చేసుకోవాలి. జీవితకాల పోరాటం. ప్రతి విషయమందు కాంప్రమైజ్ పరిశుద్ధాత్మతో నడిపింపబడాలి. దీనత్వము, సాత్వికము, దయాళుత్వము, ఆత్మ అనుగ్రహించే ఫలములన్నీ మనలో పండాలి. ఫల రసములన్నీ మనలో నిండాలి. దేవునికి స్తోత్రం కాగాక. ఎలీషాలను జ్ఞాపకం చేసుకుందాము. పౌలన్నను జ్ఞాపకం చేసుకుందాము. మనకంటే ముందు పితరుల కాలములో నుండి పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా వాక్య పరిచర్య చేసిన జయమ్మ గారికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు. పరిశుద్ధుడనైన నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనములు తండ్రి. నా యేసయ్యనైనా నీకే వేలాది వందనలయ్యా. అయ్యా, నీ ఆత్మ గురించి కొన్ని మాటలు ప్రభువా, జీవకరమైన మాటలు మా జీవితాలతో నువ్వు మాట్లాడావు, వివరించావు. అందుని బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఇదిగో నా తండ్రి, నా అట్టిక అభిషేకం ప్రభు నాన్న మీలో ఉన్న మా అందరం కూడా కలిగి ఉండడానికి, ఇంకా మేము ప్రయాసపడటానికి, దానితోనే మా జీవితం ముడిపడి ఉందని అయ్యా, ఇంకా నన్ను ప్రభు సత్యములోకి లోతుల్లోకి మేము వెళ్ళటానికి సహాయం దయచేయండి. దేవానికి స్తోత్రం. నిజమే తండ్రి, ఈ భౌతికపరమైన ప్రభు జీవితాలను ప్రభు ఈ లోకమును మేము జయించాలంటే అయ్యా ఆత్మదేవుడా నీ సహాయం లేకుండా మేమేమి చేయలేం. నాయనా నీ యొక్క ఆత్మీయ అభిషేకం ప్రభు ఇంకా నువ్వు మాకు దయచేయండి. దాని కొరకే మేము ప్రయాసపడటానికి, దాని కొరకే మేము జీవించడానికి అయ్యా నువ్వు అట్టి యొక్క నన్న ప్రభా కమిట్మెంట్స్ తో కూడిన ప్రభు నా లైఫ్ నైనా మీట్లో ఉన్న కూడా మా అందరికీ కూడా దయచేయమని నైనా వాక్యం వివరించిన ఈ దాసులను ఇంకా దీవించండి. ఇంకా నైనా ప్రభు బలపరచండి. ఈ మీటిని నడిపిస్తున్న దాసులను ప్రభు దీవించండి, బలపరచండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ దినమంతా కూడా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని నీకే మహిమా ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటున్నాను. నీ గొప్ప ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. క్షమించే ప్రకారం మరణంలను క్షమించము, తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని రక్షకుడు విమోచకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి కృపా కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, నిత్య కాపుదల క్షేమము కూడి వచ్చిన వారి అందరికీ, అన్ని కుటుంబములకు, అన్ని సంఘములకు, సార్వత్రిక సంఘములో చేరిన సకల పరిశుద్ధులకు ప్రభు వచ్చే వరకు సర్వదా సదాకాలము తోడై ఉండును గాక. హిమశ్రీ గారు నిర్వహిస్తారు. హిమశ్రీ గారు కొనసాగించండి హిందీ సభ. అందరికీ వందనాలండి. తెలుగు సెషన్ మనం ముగించుకుని హిందీ సెషన్ లోకి వెళ్దాము. विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है. आप ओपनिंग प्रेयर करने से हम आज का हिंदी सेशन शुरू करेंगे. प्रार्थना कीजिए विश्वनाथ प्रसाद. धन्यवाद 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 धन्यवाद। हे हमारे पिता, स्वर्ग और धरती के स्वामी, जीवित खुदा,
पिता पुत्र पवित्र आत्मा सनातन के प्रभु मंडली के साथ दीन और नम्र बन के